అందరికీ నమస్కారం. మా యొక్క ఈ ఛానల్ ద్వారా న్యాయస్థలాల ద్వారా ఎన్నో వీడియోలు అందిస్తున్నాము. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంట్, క్రిమినల్ కోర్టు భారతదేశం, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ. నేను తెలంగాణ ఉద్యమంలో 2000 నుంచి 1000 కేసులు వేసాం కనుక ఉద్యమకారులు కానీ, పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో క్రిమినల్ లా మొత్తం చేంజ్ అయిందంట కదా సార్ అని చెప్పేసి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. ఎందుకంటే భారతదేశం మొత్తం 29 రాష్ట్రాల్లో కూడా, ఎందుకంటే ఇది ఎన్ని కూడా 2023లో ఉన్న పురాతనమైన చట్టాలు, బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి చట్టాలు, ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ మూడు కూడా క్రిమినల్ లా కింద వస్తాయన్నమాట. ఈ మూడు కూడా రద్దయి 2023నే సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో పెట్టి బిల్లు పాస్ అయిన తర్వాత, ఆ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత అమలైకం మటుకము జూలై 1, 2024 నుంచి అమలవుతున్నాయి 29 రాష్ట్రాల్లో, భారతదేశం అంతా కూడా. 2024 జూలై 1 నుంచి కూడా నేరాలు ఎవరైనా జరిగితే కూడా ఆ నేరాలన్నీ కూడా ఇండియన్ ఐపీసీ కింద బుక్ చేయకుండా బిఎన్ఎస్ అని ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది ఐపీసీ ప్లేస్లో. ఆ బిఎన్ఎస్ అనే భారతీయ న్యాయ సన్నిహిత యాక్ట్ 2023 అని, ఆ యాక్ట్ కింద మొత్తం కేసులన్నీ కూడా బుక్ చేస్తున్నారన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ ఐపీసీలో, ఎందుకంటే ఇంతకుముందు 511 సెక్షన్స్ ఉంటుండే, అది 1860 చట్టం అన్నమాట, పురాతనమైన చట్టము. దాన్ని రద్దు చేసిన తర్వాత భారతీయ న్యాయ సన్నిహిత కింద బిఎన్ఎస్ అని 358 సెక్షన్స్ ఉన్నాయి. 358 సెక్షన్స్ కూడా ఒక్కొక్క సెక్షను ఒక నేరానికి సంబంధించింది. అందుకోనికి ఎవరైనా నేరం చేస్తే 358లో ఒక్కొక్క సెక్షను ఒక్కొక్క నేరానికి సంబంధించింది కనుక పోలీసు వాళ్ళు ఆ నేరానికి సంబంధించిన కేసును, ఆ అఫెన్స్ను బిఎన్ఎస్ కింద బుక్ చేసి ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు రిజిస్టర్ చేస్తారనమాట. చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అతను రిమైండ్ చేసి దానికి జైలుకు పంపడానికి ఆస్కారం ఉంటుంది. బిఎన్ఎస్ అని ఇంతకుముందు ఐపీసీ ఉండే. ఈ పాత సెక్షన్ల కింద ఇంతకుముందు ఏదైతే కేసులు బుక్ చేసినారో ఆ పాత సెక్షన్ల కింద చేసినవన్నీ కూడా పాత ప్రొసీజరే ఫాలో కావాలి. ఈ కొత్త జూలై 1 నుంచి ఎప్పుడైతే కేసులు రిజిస్టర్ చేస్తున్నారో భారతదేశం మొత్తం 29 రాష్ట్రాల్లో కూడా పోలీసు వాళ్ళు ఇప్పుడు కొత్త ప్రొసీజరు కోడ్ కింద మనము ఫాలో కావాల్సి వస్తుంది. ఇంతకుముందు సిఆర్పిసి కింద ఫాలో అయ్యి మనము బెయిల్ కానీ, మిగతా మిస్లేనియస్ వర్క్ కానీ అవన్నీ కూడా ట్రయల్ కానీ ఇవన్నీ పొందేటోళ్ళము. పోలీసులు కూడా దానికి సిఆర్పిసినే ఫాలో అయ్యేటోళ్ళు. సిఆర్పిసి ప్లేస్లో ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ అని వచ్చింది, భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 యాక్ట్ అని. ఈ యాక్ట్ను ఫాలో కావాల్సి వస్తుంది అన్నమాట. ఇంతకుముందు 484 సెక్షన్స్ సిఆర్పిసికి ఉండే 1973 చట్టం అది. ఎందుకంటే ఇంతకుముందు అవన్నీ కూడా కొన్ని సెక్షన్లు పెంచి 531 చేశారన్నమాట. 531 సెక్షన్స్లో ఒక్కొక్క సెక్షన్ ఒక ప్రొసీజర్ అనమాట. మనం ఎట్లా హౌ టు ఫాలో ది ప్రొసీజర్, ఎందుకంటే హౌ టు గెట్ బెయిల్ అనేది, డిశ్చార్జ్ పిటిషన్ కానీ, మిగతా పిటిషన్లు కానీ ఇవన్నీ కూడా దాని ప్రకారమే వేసుకోవాల్సి వస్తుంది అనమాట. అందుకోనికి చాలామంది కూడా నాకు ఫోన్ చేసేసి ఈ చట్టాల వల్ల ఏమన్నా లాభం ఉందా సార్ అని చెప్పేసి. ఈ చట్టాల వల్ల చాలా లాభం ఉంది. ఎందుకంటే చాలా సీరియస్ అఫెన్స్లు ఉన్నప్పుడు వాటికి బెయిల్ పొందడానికి కూడా ఆస్కారం లేదు. స్పీడీ డిస్పోజల్ కింద లిమిటేషన్ పెట్టి ఈ టైం లోపల డిస్పోజల్ చేయాలని కూడా ఉన్నాయి. ఎందుకంటే మీ మధ్యకాలంలో మొత్తం కూడా చిన్నపిల్లల మీద, మహిళల మీద దాడులు, ఎందుకంటే మొత్తం కూడా వాళ్ళని హరాస్మెంట్ చేసాము. ఆ హరాస్మెంట్లో కూడా పోలీసులు కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళ శిక్ష పడేటట్లు వాళ్ళకు బెయిల్ కూడా అప్పటిలాగే ఈజీగా పొందడానికి ఇప్పుడు ఆస్కారం లేదనమాట. ఇవన్నీ చూసుకొని భారతదేశం మొత్తం 29 రాష్ట్రాల్లో కూడా చిన్నపిల్లల మీద, మహిళల మీద జరిగే దాడులను ఎందుకంటే కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఏదైతే నేరస్తులు ఉంటారో, అక్యూజ్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని శిక్ష పడేటట్లు వాళ్ళకి బెయిల్ పొందకుండా ఇవన్నీ కూడా కఠినంగా కొన్ని చేశారు. అప్పటిలాగా ఈజీ లేదు. ఎందుకంటే పబ్లిక్ లోపల కూడా అవేర్నెస్ రాలే. ఇంకా ఈ కొత్త చట్టాల వల్ల లాభం ఉందా లేదని చెప్పేసి, కొత్త చట్టాల వల్ల లాభం చాలా ఉంది. అందుకోని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ కూడా రివ్యూ చేసి 2023లోనే యాక్ట్ వచ్చింది కనుక ఆ యాక్ట్లు అమలైకం జూలై 1, 2024 నుంచి అమలవుతూ ఉన్నాయి. ఈ భారతదేశం మొత్తం 29 రాష్ట్రాలలో కూడా ఎవరైనా నేరాలు చేస్తే ఆ నేరాలకు సంబంధించిన అఫెన్స్ సెక్షను ఈ బిఎన్ఎస్ కింద, భారతీయ న్యాయ సన్నిహిత కింద కేసులు బుక్ చేసేసి వాళ్ళని రిమైండ్ చేస్తూ ఉన్నారన్నమాట.
చాలామంది ఛార్జ్షీట్ వేసిన తర్వాత ముద్దాయిలు కానీ మిగతాలు కానీ ట్రయల్ ఫేస్ చేసిన తర్వాత విచారణ జరిగిన తర్వాత ఆ కేసులలో ఎందుకంటే వాళ్ళ విట్నెస్లు కానీ మిగతాలు కానీ చెప్పినట్లుంటే ఈ శిక్షను ఎందుకంటే చాలామంది కూడా కన్విక్షన్ అయినప్పుడు శిక్ష పడ్డప్పుడు దాని మీద బెయిల్ పొందొచ్చున్నా సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. దీన్నే కన్విక్షన్ బెయిల్ అనమాట. బెయిల్ ఎందుకంటే అప్పీల్ పెండింగ్ ఉన్నప్పుడు బెయిల్ పొందడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని నేరాల మీద 3 years కానీ 7 years కానీ బిలో ఉన్న వాటిని అవన్నీ కూడా జడ్జి గారు ఇచ్చి మళ్ళీ ఏదైనా షూరిటీస్ అడగవచ్చు. సేమ్ ఇంతకుముందు ఉన్న షూరిటీస్ని కూడా అడిగి రిలీజ్ చేయడానికి అతనికి బెయిల్ మీద స్టిల్ పెండింగ్ ఆఫ్ ది అప్పీల్ అనమాట. అప్పీల్ పెండింగ్ ఉన్నంత వరకు కూడా వీళ్ళు బెయిల్ పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సెక్షన్ ఏదైతే ఉంటుందో ఇంతకుముందు 389 CRPC కింద మనము 1970 చట్ట ప్రకారము మనం బెయిల్ వేసుకొని కన్విక్షన్ అయిన కేసులలో మనం బెయిల్ పొందడానికి ఆస్కారం ఉండే. అది రద్దు అయినాక దాని ప్లేస్లో మనకు ఎందుకంటే వాళ్ళు 430 కింద BNSS యాక్ట్ ప్రకారము 430 BNS అంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత కింద మనము బెయిల్ పిటిషన్ పెట్టుకున్నట్లయితే జడ్జి గారు విచారించిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా నోటీస్ ఇవ్వాలి. అతని యొక్క ఆర్గ్యుమెంట్ ఇతని యొక్క ఆర్గ్యుమెంట్ ఇచ్చిన తర్వాత బెయిల్ పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. 29 రాష్ట్రాలలో భారతదేశం మొత్తం కూడా ఎవరైతే శిక్ష పడుతుందో కన్విక్షన్ అవుతుందో కన్విక్షన్ అయినటువంటి ముద్దాయిలకు ఎంతమంది ఉంటే అంతమందికి బెయిల్ పొందడానికి ఈ సెక్షన్ 430 BNSS యాక్ట్ ప్రకారము బెయిల్ పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ నేర పరిశోధనల కింద ఏవైతే కేసులు విచారించిన తర్వాత జడ్జి గారు విట్నెస్లను బట్టి వాళ్ళు ప్రెస్ షూరిటీస్ కూడా అడగవచ్చు అన్నమాట. వాళ్ళ సేమ్ షూరిటీ అని అడగవచ్చు, వేరే షూరిటీ కూడా అడగవచ్చు. సెషన్ కోర్టు కానీ ఎందుకంటే అప్పీల్ వేసుకున్న తర్వాత కూడా అప్పీల్ మళ్ళీ టెంపరీగా వీళ్ళు కింది కోర్టు కన్విక్షన్ ఇస్తే ఆ కన్విక్షన్ కింద ఎందుకంటే అప్పీల్ వేసిన టైం వరకు బెయిల్ ఉంటుంది. మళ్ళీ మీరు అప్పీల్ వేసినప్పుడు అప్పీల్తో కూడా మళ్ళీ బెయిల్ పిటిషన్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ బెయిల్ పిటిషన్ పెట్టుకున్న తర్వాత ఆ అప్పీల్ కోర్టు ఏం చేస్తుందంటే మళ్ళీ మీకు బెయిల్ ఇచ్చిన తర్వాత ప్రెస్ షూరిటీసా సేమ్ షూరిటీసా అనేది వాళ్ళు ఆర్డర్ ఇస్తారనమాట. ఆర్డర్ని బట్టి మీరు ఫాలో కావాల్సి వస్తుంది. హైకోర్టులో కూడా అంతే. ఇప్పుడు వాళ్ళ సెషన్ కోర్టు కన్ఫర్మ్ చేసి జడ్జిమెంట్ ఇచ్చినట్లయితే హైకోర్టులో కూడా మీకు మళ్ళీ అప్పీల్ వేసిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ బెయిల్ పొందవలసి వస్తుంది. ఇదంతా ప్రొసీజర్ అనమాట. ప్రొసీజర్ ఆఫ్ లా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు CRPCని ఫాలో అయ్యేటోళ్ళు ఇప్పుడు CRPC రద్దు అయింది కనుక దాని ప్లేస్లో CRPC అనేది పాత కేసులలో సేమ్ ప్రొసీజర్ ఫాలో కావాల్సి వస్తుంది. ఇప్పుడు కొత్త ప్రొసీజర్ ప్రకారం ఏవైతే కేసులు కన్విక్షన్ అయ్యి శిక్ష పడుతుందో వాళ్ళు BNSSను ఫాలో కావాలి. BNSS కింద శిక్ష పడ్డ వాళ్ళకు 430 BNSS యాక్ట్ ప్రకారము బెయిల్ పిటిషన్ పెట్టుకొని బెయిల్ పొందడానికి ఆస్కారం ఉంటుంది. హైకోర్టులో కానీ సెషన్ కోర్టులో కానీ వాళ్ళ కన్విక్షన్ అయిన కోర్టు కూడా మీరు ఈ పిటిషన్ పెట్టుకున్నట్లయితే ఈ ప్రొసీజర్ చెప్తుంది అనమాట. ఎవరైనా కూడా బెయిల్ పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ 10 years కానీ లైఫ్ డెత్ సెంటెన్స్ కానీ ఉన్నటువంటివి అయితేనేమో అవి సెషన్ కోర్టు కానీ హైకోర్టు కానీ వేసుకోవాల్సి వస్తుంది. హైకోర్టులో కానీ సెషన్ కోర్టులో కానీ వేసుకున్నప్పుడు వాళ్ళు ఎందుకంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోటీస్ ఇచ్చి అతను జవాబు వేసిన తర్వాత బెయిల్ ఎందుకు ఇవ్వకూడదని జడ్జి గారు కూడా అడిగితే దాని మీద పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేసిన జవాబును బట్టి మీకు బెయిల్ పొందడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని ఇవ్వచ్చునా ఇవ్వకపోవచ్చునా అని చెప్పేసి. మిగతా కేసులలో కూడా వేరే కేసుల్లో కూడా ఇది కన్విక్షన్ అయ్యిండు అందుకో అని చెప్పేసి అటువంటి కేసులలో పారిపోవడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి అనుకున్నప్పుడు రీజన్స్ చూపించాలి మీ అడ్వకేట్. ఎందుకంటే దాని మీద గ్రౌండ్స్ చూపించాలి. హైకోర్టులో కూడా ఎందుకంటే లైఫ్ కానీ డెత్ కానీ నేను చూసిన కనుక అందుకో చాలా కేసుల్లో కూడా జడ్జెస్ ఇయ్యరు. అప్పుడే వాళ్ళ యొక్క గ్రౌండ్స్ని బట్టి పరిశీలించిన తర్వాతనే లైఫ్ డెత్ మర్డర్ కేసులో కానీ రేప్ కేసులో కానీ అందుట్లో కన్విక్షన్ పడితే శిక్ష పడ్డ తర్వాత బెయిల్ పొందడము మళ్ళీ కన్విక్షన్ బెయిల్లో కూడా అంత ఈజీ కాదు. పెట్టుకోవాలంటే పెట్టుకోవాలి. మీరు రీజన్స్ చూపించాలన్నమాట. మీ ఇంట్లో ఉన్న పరిస్థితి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ప్రాబ్లమ్స్ కానీ జడ్జి గారి ముందులంతా రాసినట్లయితే జడ్జి గారు దాని మీద వాళ్ళ విచారించిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం కౌంటర్ వేస్తాడో దాన్ని పరిశీలించిన తర్వాత మీకు బెయిల్ ఇవ్వవచ్చునా ఇవ్వకపోవచ్చునా అని చెప్పేసి జడ్జి గారు విచారించిన తర్వాతనే మీకు బెయిల్ పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ 3 years కానీ 7 years కానీ బిలో ఉన్న మున్సిపల్ కోర్టులో కానీ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్లో కానీ
జిఎఫ్సిమ్లో కానీ ఇవన్నీ కూడా బెయిల్ ఎందుకంటే అప్పుడే ఇస్తారు కనుక సేమ్ డే కూడా మీరు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మీరు అక్కడ షూరిటీస్ ఉంటాయి కనుక వాళ్ళ ప్రెస్ షూరిటీస్ ఉంటే ప్రెస్ షూరిటీస్ పెట్టుకోవాలి. ఫైన్ అమౌంట్ ఏమైనా ఉంటే కూడా ఫైన్ అమౌంట్ కట్టి మీరు బెయిల్ పొందడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకో ప్రొసీజర్ ఆఫ్ లా చాలా ఇంపార్టెంట్. అందుకని అప్పీల్ ఎందుకంటే 1 month లోపల 2 months 3 months ఉంటుంది కనుక మీరు టైము 1 month లోపల మీరు బెయిల్ అప్పీల్ వేస్తాం సార్ అని చెప్పేసి కింది కోర్టులో జేహెచ్ఎం కోర్టులో మీరు పిటిషన్ పెట్టుకున్నట్లయితే దాన్ని పరిశీలించేసి ఎందుకంటే పీపీ గారిని అడుగుతాడు. పీపీ గారికి కూడా అక్కడ ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే పోలీస్ తరఫున వాదిస్తారో కింది కోర్టుల్లో ఉంటారు. హైకోర్టు కాకుండా కింది కోర్టులో కూడా ఉంటారు కనుక ఆ కింది కోర్టులో ఉన్నటువంటి కన్సర్న్ పబ్లిక్ ప్రాసిక్యూటరు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ వీళ్ళందరూ ఉంటారు కనుక వాళ్ళందరికీ కూడా మీరు నోటీస్ సర్వ్ చేసి వాళ్ళు లేకున్నా ఐఓ ఉంటాడు కనుక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటే ఆయన కూడా నోటీస్ ఇవ్వచ్చు అనమాట. ఆ కేసు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేసే అధికారి ఉంటాడు, అతనికి కూడా నోటీస్ ఇచ్చేసి ఎందుకంటే ఇట్లా బెయిల్ పొందుతున్నామని చెప్పేసి జడ్జి గారి ముందర ఇట్లా నోటీస్ సర్వ్ చేసిన తర్వాత జడ్జి గారి ముందర మీరు ఆర్గ్యుమెంట్ చేసినట్లయితే జడ్జి గారు దాన్ని పరిశీలిస్తారనమాట. పరిశీలించిన తర్వాత మీకు బెయిల్ ఇవ్వచ్చునా ఇవ్వకపోవచ్చునా అని చెప్పేసి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా శిక్షపడ్డ కేసులలోనే ఈ ప్రొవిజన్ అనేది మిగతా బెయిల్ అనేది వేరే డిఫరెంట్. అవి రిమాండ్లో ఉన్నప్పుడు ఉండే బెయిల్ వేరే, కన్విక్షన్ తర్వాత కన్విక్షన్ పడ్డ బెయిల్ వేరే ఉంటాయి. ఈ కన్విక్షన్ పడ్డ బెయిల్ ఏంటంటే కన్విక్షన్ పెండింగ్ ఉన్నంత వరకే ఉంటాయి. వాళ్ళు అక్విటల్ అయితేనేమో పర్వాలేదు. అక్విటల్ అయితే మొత్తం కూడా మేము విడుదల చేసినట్లయితే కేసు గెలిచినట్లయితే మీకు బెయిల్ కూడా అవసరం లేదన్నమాట. అందుకని ఓళ్ళ శిక్ష పడ్డ కేసులోనే ఇవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. అందుకని ఎంతమంది కూడా నాకు ఫోన్ చేస్తుంటారు శిక్ష పడితే కానీ కన్విక్షన్ పడితే కానీ ఈ బెయిల్ ఎప్పుడు పొందొచ్చు సార్ అని చెప్పేసి. కిందికి జేఎస్ఎం కోర్టులో పడ్డ కన్విక్షన్కి అయితే మీరు ఇమీడియట్గా బెయిల్ పొందొచ్చు. ఆ జడ్జి గారి యొక్క డిస్కషన్ మీద ఉంటుంది, మ్యాండేటరీ ఉండాలన్నమాట. అందుకని చెప్పేసి అని ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. చాలా కేసుల నుండి మీరు పారిపోతుందని అనుకున్నప్పుడు బెయిల్ పొందడానికి కూడా ఆస్కారం ఉండదన్నమాట. వాళ్ళ కేసులు లిమిటేషన్ ఉండి ఇంతకుముందు గుడ్ బిహేవియర్తో ఉన్నట్లయితే, మీరు క్యారెక్టర్ కరెక్ట్ ఉన్నట్లయితే, గుడ్ క్యారెక్టర్ ఉన్నట్లయితే, కండక్ట్ సరిగ్గా ఉన్నట్లయితే మీరు బెయిల్ పొందడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే కొన్ని కేసులలో ఎందుకంటే ట్రావెల్ బై సెషన్ ఉంటాయి కనుక లైఫ్, డెత్, సెంటెన్సులు 10 years అబవ్ ఉన్న పనిష్మెంట్స్ అన్నీ కూడా సెషన్ కోర్టులో దొరుకుతాయి కనుక అక్కడ శిక్ష పడితే మటుకు బెయిల్ పొందడానికి ఆస్కారం ఉండదు. మీరు హైకోర్టులో అప్పీల్ చేసుకున్న తర్వాత హైకోర్టులో మీరు బెయిల్ పిటిషన్ పెట్టుకొని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అక్కడ ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు కనుక వాళ్ళు నోటీస్ సర్వ్ చేసినాక వాళ్ళు వేసే జవాబును బట్టి మీకు అక్కడ వాదనలు విన్న తర్వాత బోత్ సైడ్ ఆర్గ్యుమెంట్ అయిన తర్వాతనే అక్కడ జడ్జి డిసైడ్ చేస్తాడు అనమాట హైకోర్టులో. అందుకని కింది కోర్టులలో మీరు బెయిల్ పొందడానికి ఉంటుంది. మున్సిపల్ కోర్టులో కానీ జేఎఫ్సీ కానీ ఆ బెయిల్ పొందిన తర్వాత మీరు సెషన్ కోర్టుకు అప్పీల్ పోతారు కనుక సెషన్ కోర్టులో కూడా మీరు అప్పీల్ చేసినప్పుడు దాంతో కూడా బెయిల్ పిటిషన్ వేసుకొని బెయిల్ పొందడానికి ఆస్కారం ఉంటుంది. చాలామంది కూడా డౌట్లు ఉన్నాయి కొత్త ప్రొసీజర్ వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి. ఎట్లయినా ఇబ్బందులు అనేది తప్పక ఉంటాయి. కొన్ని పకడ్బందీగా చేసిన కనుక మీరు కన్విక్షన్ అయితే ఈ 430ని BNSS యాక్ట్ అని భారతదేశం మొత్తం కూడా ఫాలో అయ్యి మీరు బెయిల్ పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా శిక్ష పడ్డ కేసులు లేదు. అందుకని చెప్పేసి ఈ ప్రొవిజన్ అనేది 430 BNSS యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఇవన్నీ చూసి ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నా ధన్యవాదాలు.